అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే సో ఈ లెక్కన 2/3 వంతు అంటే మీరు అన్నట్టు ఒక్కరిద్దరు తక్కువ అవుతున్నారు. ఈ లెక్కన చూస్తే 31, 32 స్థానాలు రావాలి. ఆ ఒక్కరిద్దరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా జరిగితే ఇక ఏఐడిఎంకే గుర్తు ఆ ఆకులు ఇటువైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక రాలిపోయినట్టే. రెండాకులు రెండు విడిపోతాయా అనేది అనుమానం కూడా వస్తున్నది. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు చీలిక వర్గం శ్రీకాంత్ చీలిక వర్గం 30 మంది ఏమంటున్నారంటే ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. ఏది పన్ను మన వీరి మీద మన పళనిస్వామి మీద ఏమనంటే మీరు అనైతికంగా డిఎంకేతోని మద్దతు తీసుకొని మీరు ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ప్రజలందరూ వ్యతిరేకత ఏంది? డిఎంకే వ్యతిరేక ఓట్లే మనకు పట్టాయి కదా, అంటే విజయం వైపే మనం ఉన్నట్టు కదా, విజయం వైపు ఉండాలి మనం. కానీ విజయం వైపు ఉండకుండా పరాజయం వైపు ఎట్లా పోతాం అనుకున్నాం మనం. వాళ్ళతో కలిసి ఎట్లా ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అది కూడా అరకర మెజార్టీ. వాళ్ళకు కూడా 120 నిండడానికి కూడా ఈ ఐసీయూ ఈ మన సిపిఎం కలిపితేనే 120 అవుతుంది వాళ్ళకు కూడా. సమస్య ఏంటంటే ఈ 108 సీట్లు ఒకవైపు కావడం వల్ల మిగతా అందరు కలిస్తే కూడా 120 సీట్లు కావడానికి చాలా కష్టం ఉండే. కనుక మీరు అనైతికంగా డిఎంకేతో పొత్తు కలుద్దాం అనుకునే ఆలోచన తప్పు. అందుకని విధానపరంగా విడిపోతున్నాం అంటుంది. 30 మంది చీలికకు కేవలం నాయకత్వ పోరాటమే కాదు, విధానమైన పోరాటం ఉంది. నాయకత్వ పోరాటం అంటే నువ్వు దిగిపో నేను అవుతా అన్నది వేరే ఉంటుంది. అదే 47 మందిలో అన్నా డిఎంకే ఎమ్మెల్యేలలో నీ మెజార్టీ లేదు, నేను దిగిపో నేను అవుతా అంటే వేరే ఉంటుంది. అది కాదు, వాళ్ళు బయటకు 30 మంది చీలిపోవడానికి ప్రధాన కారణం చెప్తున్నది ఏంటంటే మీరు డిఎంకేతో అనైతికమైన పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు. అది తప్పు కదా. మనం గెలిచిందేమో విజయం వైపు గెలిచినాం. ఇప్పుడున్న మొదటిదాకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం గెలిచినాం. వ్యతిరేకంగా గెలిచిన వాళ్ళు మనమే ఆ ప్రభుత్వంలో పాత ప్రభుత్వం పనికిరాదని చెప్తే ఇప్పుడు నీ ముఖమే వాళ్ళదంటే కొత్త అంగి తొడుక్కొని వస్తా అంటే లాభం లేదు కదా. అందుకనే ఇక్కడ ఆ విధానపరమైన నిర్ణయం మీదనే ఇక్కడ 2 అంశాలు సార్. నైతిక మద్దతు ఉంటుంది. ఇంకోటి డివిజన్ పరంగా లేదంటే వోకల్ అంటే మూజువాణి ఓటు పద్ధతిలో ఓటు వేయాల్సింది. సో ఇప్పుడు నాకు తెలిసి మూజువాణిలోనే ఓటింగ్ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది బల ప్రదర్శనలో. సో క్రాస్ ఓటింగ్ పడకుండా ఇదే జరగబోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఈ 30 మంది బయటకు వచ్చేసి విజయ్కి మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి బహిరంగంగా ప్రకటిస్తారనుకోవాలా? లేదంటే ఒకవేళ అలాంటి డివిజన్ పద్ధతిలోనే ఓటింగ్ ఉంటే కనుక ఈ 30 మంది అవకాశం ఉంది విజయ్కి ముందే తెలుసు కాబట్టి గవర్నర్ దగ్గర ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాను, బల ప్రదర్శనకి వెళ్తాను, గెలుస్తాను, నమ్మకం ఉందన్న ఉద్దేశంతోనే ముందు 2 సార్లు గవర్నర్ని కలిశారనుకోవచ్చా? ఇప్పుడు విజయ్ శ్రీకాంత్ గారు ఒకటి చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే వీళ్ళకి రాదు కదా, రాదు. ప్రధాన ప్రతిపక్ష హోదా డిఎంకేగా వచ్చింది. డిఎంకేకి ఏంటంటే మొత్తం 234 సీట్లు కనుక 24 సీట్లు ఉంటే సరిపోతుంది. అంటే 24 కన్నా ఎక్కువ ఉన్నది, వీళ్ళకన్నా సంఖ్య 47 కన్నా వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది కదా, 59 మంది ఉన్నారు అటువైపు. కనుక ఆటోమేటిక్ గా మనకు డిఎంకే పార్టీకే ప్రతిపక్ష స్థానం దక్కుతుంది, హోదా దక్కుతుంది. అప్పుడు ఉదయనిధి స్టాలినే రేపు ప్రతిపక్ష నాయకుడు కాబోతున్నాడు అంటున్నాడు. క్యాబినెట్ హోదా ఉంటుంది, బుగ్గ కారు ఉంటుంది, ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు అంతే విలువ, సభా నాయకుడికి ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు అంతే విలువ ఉంటుంది. కనుక వీళ్ళు ఇంత చేసి ఇప్పుడు షణ్ముఖం గాని లేకుంటే వేలుమణి గాని కొట్లాడేది, అటు పక్క మన పళనిస్వామి కొట్లాడేది కేవలం ఈ పదవి కోసం కాదు, ఉన్న అన్నాడీఎంకే ఎవరిది ఒరిజినల్ అని చెప్పడం కోసం, అంతేగా. కనుక ప్రతిపక్ష నాయకుడు హోదా ఎట్లా దక్కదు కనుక సభానాయకుడు ఎవరు ఉండాలి అనే దాని మీద రేపు పొద్దున మాట్లాడించాలంటే పళనిస్వామి మీద కాక ఈయన మాట్లాడిస్తారు. 30 మంది ఈయన వైపు ఉంది కనుక అంటే పార్టీ చీలికను అంగీకరించినప్పుడు మాత్రమే అది సాధ్యమైతే అంటున్నాను. పార్టీ చీలిక అంగీకరించాల్సింది ఎవరు? స్పీకర్ చేరే దాని కాదు. ఎలక్షన్ కమిషన్ కి ఏం సంబంధం లేదు, ఎక్కడ సంబంధం లేదు. కనుక వీళ్ళు కనుక 32 మంది సంతకాలతో ఇచ్చి మా పార్టీ చీలిపోయింది, దీనికి నాయకుడుగా నేను ఉన్నాను అని చేస్తే, గతంలో మన తెలంగాణలో సిఎల్పి చూసినాం కదా, కాంగ్రెస్ పార్టీలో 21 మంది గెలిచినప్పుడు 13 మంది అంటే ట్రూత్ అడుగు ఒక ఓటు ఎక్కువ. అట్లానే 19 మంది గెలిచినప్పుడు 12 మంది గుంజుకున్నారు కదా. అప్పుడు సిఎల్పి విలీనం ఏంటంటే మిగతా పార్టీ సభ్యులున్నా బట్టి విక్రమార్క గారు అప్పటిదాకా సిఎల్పి నాయకుడిగా ఉన్నవాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడు పోయింది కదా. యాక్చువల్ గా 119 సీట్లు కనుక 20 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 119 కనుక 13 సీట్లు వస్తే దక్కుతుంది. కనుక 13 ఇటుకుని చేసుకున్నారు కనుక ఆటోమేటిక్ సిఎల్పి విలీనం అయిందండి. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే 32 మంది కలిసి వస్తేనేమో సిఎల్పి ఎవరు మన అన్నాడీఎంకే సిఎల్పి నాయకుడుగా వేణుమాని గాని ఉపనాయకుడు షణ్ముఖాన్ని కానీ లెక్క అయితే, కానీ 32 రాకుండా కేవలం ఓటింగ్ వారికి పరిమితమైన అనుకోండి, సస్పెన్షన్లు, క్రమశిక్షణ చర్యలు ఇవన్నీ మొదలవుతాయి. అంటే సరే ఈ వైరం బీజేపీలో ఈ చీలికను ఇప్పటికిప్పుడు ఎన్నికల సిచ్యువేషన్ లో వచ్చినటువంటి చీలికలు అనుకోవాలా? 2024లో కూడా భారతీయ జనతా పార్టీతో చీలికలనే అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీజేపీని చాలా మాటలు అన్నారు కూడా పళనిస్వామి, అప్పుడు అన్నామలై అధ్యక్షుడిగా ఉన్నటువంటి టైంలో. సో అప్పుడు కూడా ఏడీఎంకేలో వీళ్ళంతా ఉన్నారు. సో అదొక పాయింట్ అనుకుంటే కనుక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
ఆల్మోస్ట్ అంటే వీకెస్ట్ స్థానాలు, అంటే ఇక అసాధ్యం గెలవడం అన్నటువంటి స్థానాలని బీజేపీకి ఇచ్చారు. సో ఇది బీజేపీ ఆ పొత్తు ధర్మాన్ని కూడా బీజేపీతో పాటించలేదన్నటువంటి ఒక వాదన కూడా తమిళనాడులో బలంగా వినిపించింది. సో ఇది ఏడీఎంకే నాయకులు కూడా దీన్ని కొంత దృష్టిలో పెట్టుకున్నారు, మనసులో పెట్టుకున్నారు. ఇవన్నీ కారణాలు కూడా బీజేపీతో పొత్తు, లేదంటే బీజేపీకి ఓడిపోయేటువంటి స్థానాలు ఇవ్వడం, అంతకుముందు బీజేపీని మాటలు అనడం, మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఇప్పుడు డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అన్న చర్చలు జరగడం, ఇవన్నీ కూడా కారణాలుగా చూడొచ్చా మనం? ఖచ్చితంగా అన్నా డిఎంకే జయలలిత మరణం తర్వాత మెల్లమెల్ల వీక్ అవుతొచ్చింది. విరుద్ధం చెప్పారు శ్రీకాంత్. అన్నా మన జయలలిత పేరు చెప్పుకొని బాగా ప్రచారం పొందిన ఆమె నెచ్చలి శశికళనే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. చూసిన కదా స్థానం కూడా చేయలేదు. కనుక ఈ జయలలితను మర్చిపోరు, కానీ జయలలిత వారసత్వంగా ఈ పార్టీ నాయకులు అంగీకరిస్తలేదు. అన్నా డిఎంకే అంటే ఎంజి రామచంద్రన్, జయలలిత వారి వారసత్వమే కాదంటాడు. దానికి సరైన నాయకుడు దొరకలేడు ఇక్కడి నుంచి అంటున్నాను. పళనిస్వామి కానీ అంతకుముందు పన్నీర్సెల్వం కానీ సరిపోలేదు. పోనీ వస్తామనుకొని జయలలిత ఆశయాలు దక్కిస్తాను, నేను కొంచెం చరిస్మా ఉన్నది, డబ్బులు కూడా పెట్టగలుగుతా, ఎందుకంటే అప్పుడు దోచుకుంది బాగుంది కదా జయలలిత హయాంలో. కనుక శశికళ గారు వస్తే ఆమెను పక్క పెట్టి ఆమె వస్తే మా పలుపడి పోతే నాకు పక్కన పెట్టింది. విజయ్తో ఏం అదే ఈగోతోని ఇప్పుడు పళనిస్వామి చేసిన పని ఎందుకు 30 మంది వ్యతిరేకమైందంటే, ఆనాడు శశికళ వస్తా అంటే మనం బయటకు నెట్టేసాం, వాటిని సస్పెండ్ చేసాం, బెడలు బట్టి నూకేసాం. ఇవాళ విజయ్తో కలుద్దామంటే వద్దన్నారు కదా. విజయ్తో కలిస్తే అప్రతేత మెజార్టీ వచ్చేది కదా, వాళ్ళతో మనం కూడా లాభపడే వాళ్ళం కదా. వచ్చిన 47 సీట్లకు ఇంకా 50 సీట్లు మనకు 34 సీట్లు అయితే వచ్చేది కదా మనకు అనే మాట వస్తుంది. కనుక ఇవాళ విధాన పరంగా వాళ్ళు విడిపోతున్నారు ఒకటి. రెండవది ఈగో ప్రకారం కూడా, అంటే పళనిస్వామి మనకు పనికి రావడం డైరెక్ట్ అదే చెప్పారు. షణ్ముఖం గాని లేకపోతే నాయకుడిగా నేను మన వేడుమని కానీ అదే చెప్పారు. మాకు మన నాయకుడిగా పన్నీర్సెల్వం పనికిరావని మన వేలుమని స్పష్టంగా ప్రకటించండి. ఇప్పుడున్న నాయకుడు మాకు పనికిరావని చెప్పేసింది కదా, ఎంతకని ఏం కావాలి. కనుక ఇది అవకాశవాదం అయితే కాదు. మొదటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. టీవీకి తను పొత్తు పెట్టుకొని కోరుతున్నాం. పళనిస్వామిని కోరినా విండేదు. ఆయన నేను ముఖ్యమంత్రిని అవుతా అనుకుంటే మీరు విజయ్ని ముఖ్యమంత్రి చేస్తా అంటే ఎట్లా అని వారించిండు. కనుక అంతకంత అనుభవించిండు. కనుక ఇప్పుడు ఆయన పక్కన పెడతాం, మేము వారితోనే కలుస్తాం. ఇది ప్రజా వ్యతిరేక, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే మాకు పడ్డాయి. కనుక ఇది అనైతిక పోతే అసలే కాదు, వారికి మద్దతు మాకు కూడా అంత ఇచ్చారు కదా. 47 ఇస్తే వాళ్ళకు 108 ఇచ్చిండ్రు విజయ్ పార్టీకి. కనుక ఈ మొత్తం ఓట్లన్నీ కూడా ప్రజా వ్యతిరేక, మన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే. కనుక మనకు అనుకూలంగా పడ్డ ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేక, అప్పటి స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డ ఓట్లు. కనుక మనం కలవడం అనైతికం కాదు, నైతికమే అని సమర్థించుకుంటున్నారు. దానిలో ఖచ్చితంగా చీలిక అనివార్యం. చీలిక ఎక్కడికి ఆగుతుంది? ఓన్లీ మద్దతు ఇచ్చి ఆగుతారా, లేకపోతే మొత్తం పార్టీని చీలుస్తారా? పార్టీని తీసుకుపోయి చీల్చి 2/3 మెజార్టీతోని 32 మందికి పోయి టీవీలో చేరుతారు. అప్పటికే వీళ్ళ చిన్న చితక పట్ల మద్దతు అయితే అవసరం ఉంటుంది అప్పుడు. అవును సార్. ఇందులో ఇంకో పాయింట్ సార్, 1967 ఆ తర్వాత 1972 ఈ రెండు డిఎంకే నుంచి విడిపోయి ఎంజీఆర్ పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 60 సంవత్సరాలుగా, దశాబ్దాలుగా డిఎంకే ఏడిఎంకే మధ్యలోనే ఉంది. మళ్ళీ ఆ స్థాయి చరిష్మా విజయ్ తీసుకొస్తారని బహుశా ఎవరు ఊహించలేదు. మనం కూడా ఎవరు ఊహించినటువంటి రిజల్టే ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏడీఎంకేలో షణ్ముఖం వర్గం కానీ పళనిస్వామిలే ప్రజలు పట్టించుకోలేదంటే ఇక షణ్ముఖంకి అంత ఉంటుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఆయన అంత రాజకీయ సామర్థ్యం ఉంది, ఒక ఐకానిక్ ఫేస్ లాంటిది అయితే కాదు. సో ఇక నుంచి స్టాలిన్ వర్సెస్ విజయ్ లాంటి ఎపిసోడే మనం చూడబోతున్నామా? సో ఒక ద్రవిడ పార్టీ నుంచి ఒక కొత్త పార్టీ పుట్టింది, ఈ పార్టీకి ఇక భవిష్యత్తు ఉంటుంది అనుకోవడానికి అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా స్టాలిన్ వర్సెస్ మన విజయ్ ఉంటుంది. ఇంకో మాట చెప్తే ఎంజీ రామచంద్రన్కి విజయ్ పోలిక లేదు. ఎందుకంటే ఎంజీ రామచంద్రన్ గారు అంతకుముందున్న కరుణానిధి, డిఎంకే పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి. ఆ కరుణానిధితో పాటు తాను కలిసి పని చేస్తే అప్పుడు వచ్చిన ఈగో ఏంది? కరుణానిధికి ఏమో వెనక నుంచి ఆడిచ్చే డైరెక్టరు, రైటరు, సినిమా రైటర్ అట్లా ఉండే. కానీ బాగా ప్రచురం పొందిన ఎవరు? ఎంజీ రామచంద్రన్కున్న చరిస్మాను చూసి నన్ను మించిపోతారేమో అని ఎంజీ రామచంద్రన్ పార్టీలో అణగదొక్క ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఎంజీ రామచంద్రన్ తిరగబడి అన్నాడీఎంకే పార్టీ పెట్టిండు. అది వేరు. కనుక ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలవడే. వాళ్ళిద్దరి మధ్య ఈగో. అందుకే సినిమాలు కూడా వచ్చినాయి కదా, వాళ్ళిద్దరి గురించి వచ్చిన సినిమాలు, బ్రహ్మాండ సినిమాలు వచ్చినాయి కదా, సక్సెస్ అయినాయి కదా. అందుకనే కరుణానిధి వ్యతిరేకంగా పార్టీ పెట్టి గెలవడం వేరు. ఇవాళ విజయ్ కేవలం డిఎంకే వ్యతిరేక ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అన్నా డిఎంకే రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు మమ్మల్ని దోచుకుంటున్నాయి, అనుచిత ఉచితాలు ఇస్తున్నాయి, మళ్ళీ దోచేస్తున్నారు, రెండు అవినీతి పార్టీలు అని చెప్పి ఇద్దరి మీద తిరగబడ్డ జనం విజయ్ కేసింది. అది సంగతి. అంటే వాళ్ళ మీద కోపంతోనే వేసింది తప్ప విజయ్ సొంత పనికి పడుతుంది కాదు. నిజంగా వాళ్ళ మీద కోపంతో లేకపోతే ఒక డ్రైవర్ కొడుకు గెలుస్తారా? అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే
డిఎంకే ఒక డిఎంకే వ్యతిరేకత కాదు, డిఎంకేతో పాటు అన్నా డిఎంకే ద్రవిడ పార్టీ రెండు ప్రజలు మోసం చేస్తున్నాయి, అనుచిత ఉచితాలు ప్రకటిస్తున్నాయి, తీరా వచ్చిన తర్వాత అవి నెరవేరడం లేదు. కనుక ఈసారి కొత్త ముఖం, కొత్త ఫేస్ చూద్దామనేసి అంటే 3 రకాల ఓటర్లు ఉన్నారు. ఒకటి డిఎంకే వ్యతిరేక ఓట్లు, రెండోది ఈరోజు ద్రవిడ పార్టీలకు వ్యతిరేక ఓట్లు, మూడోది మహిళల ఓట్లు విజయ్కి పడ్డాయి, సినిమా నటుడు కనుక యువత ఓట్లు విజయ్కి పడ్డాయి. ప్రభుత్వం మార్పు కావాలని పెద్దోళ్ళు కూడా వేసిండ్రు. ఎట్లా ఈ ప్రభుత్వాలు మారాలి, ఈ రెండు ద్రవిడ పార్టీల మధ్య నలిగిపోతున్నాం మనం, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, ఇద్దరే దిక్కు ఇంకోటి లేరా అంటే ఉన్నాడు కదా, నిలబడ్డాడు కదా మూడో పార్టీగా అని అట్లా వేయడం జరిగింది. అయితే ఏమైందంటే కొంచెం అది కనుక ఇంకొక 2% 3% ఓట్లు పెరుగుంటే విజయ్కి 120 సీట్లు దాకా గ్యారెంటీ పోయాడు. మై యాక్సెస్ ఇండియా సర్వే అదే చెప్పింది, 195 నుంచి 120 అన్నాడు. అంటే సరిగ్గా చూడండి మధ్యన అయిపోయింది, ఆ రెండు మధ్యన. అంటే వాళ్ళ సర్వే కరెక్ట్ కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ ఎంజి రామచంద్రన్ విజయ్తో పోల్చలేదు, విజయ్ని ఎంజి రామచంద్రన్తో పోల్చలేదు. ఎందుకంటే పార్టీ పెట్టి 2 ఏళ్ళు అప్పుడేమో వెంటనే ఎన్నికలు కాగానే వెంటనే రామచంద్రన్ గెలిచాడు. ఆ తర్వాత వారసత్వంగా జయలలితను కొనసాగించాడు. శశికళ నెచ్చలుగా ఉన్నా కూడా ఎంత అవినీతి చేసినా ఆమెను 3 సార్లు గెలిపించింది, 5 సార్లు గెలిచింది మొత్తం ముఖ్యమంత్రిగా. అంటే వరుసగా గెలవకుండా మధ్యన గ్యాప్ ఇచ్చి గెలిచిండు. ఇక్కడికి వచ్చే వరకు ఏమైతుందంటే ఈ విజయ్ ఒక పాల పొంగులు అంటారు విజయ్కి వచ్చిన మంట ఎక్కువైతే కష్టం. నేను మాట కూడా చెప్తున్నా, పాల పొంగును మంట ఎక్కువ పడితే కష్టమైంది, మంట ఆర్పాలి. అంటే ఈ పాల పొంగు విజయాన్ని మనం సరిగ్గా విజయం సాధించుకోవాలంటే ఆ మీగడ కట్టేదాకా ఆగాలంటున్నాడు. ఒకవేళ తప్పుడు స్టెప్స్ తీసుకున్నాను అనుకోండి, వచ్చే ఎన్నికల దాకా కాదు అవసరం, 6 నెలల తర్వాత స్టాలిన్ అంటే ప్రభుత్వం పడిపోద్ది కదా. తన పార్టీ ఎమ్మెల్యేలను దక్కించుకోవాలి, ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను రప్పించుకోవాలి.